जी दंडवत दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికి దండవత్ ప్రణామాలండి. ఈరోజు తెలుగుగీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, జై పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 13, 14, 15 శ్లోకాలు చూద్దామండి. 13వ శ్లోకం దివ్య జ్ఞానం అధ్యాయం పేరు, 4వ అధ్యాయం 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భావము: ప్రకృతి త్రిగుణములు సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములో నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకునుము. 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు, నేను ఎట్టి కర్మ ఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్త పురుషులందరూ నా దివ్యతత్వపు ఈ అవగాహనతోనే కర్మలను ఒనరించియుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మలను ఒనరింపుము. దీనిలో ఈరోజు మనం నేర్చుకోబోయే 3 శ్లోకాల్లో, మొదటి శ్లోకంలో మనం అసలు ఈ 4 వర్ణాలు ఎందుకు సృష్టింపబడ్డాయి, అసలు ఈ 4 వర్ణాలు అంటే ఏంటి, ఎందుకు సృష్టింపబడ్డాయి అనే దాని గురించి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ ఈ 4 వర్ణాలు ఏమని చెప్తున్నారండి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేను సృష్టించాను అని చెప్తున్నారు. దేన్ని బేస్ చేసుకొని? గుణకర్మ విభాగశః, గుణాలని బట్టి, తర్వాత కర్మల్ని బట్టి నేను ఈ 4 వర్ణాలని సృష్టించాను అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఏంటన్న ఆ 4 వర్ణాలు ఏంటి అంటే, ఒకటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే భగవంతుడు ఈ 4 వర్ణాలని దేన్ని బేస్ చేసుకుని క్రియేట్ చేశారు అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు జన్మలో వాళ్ళ చేసిన కర్మల్ని బట్టి వాళ్ళకి కొన్ని, అంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ త్రిగుణాలతో ఎప్పుడూ బంధింపబడి ఉంటారనమాట. మనం ముందు 3rd చాప్టర్‌లో అక్కడంతా నేర్చుకున్నాం. ఈ భౌతిక ప్రకృతి మొత్తం ఈ త్రిగుణాలు భౌతిక ప్రకృతి. ఎవరైతే ఈ భౌతిక ప్రకృతిలోకి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ త్రిగుణాలతో కట్టుబడి ఉంటారనమాట. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా ఈ త్రిగుణాల కిందకి వస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీవియస్ జన్మ నుంచి ఈ జన్మకి కొన్ని గుణాలని క్యారీ చేసుకుంటూ వస్తారు. దాన్ని బట్టే వాళ్ళ స్వభావం అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏ కర్మ చేసినా సరే ఆ స్వభావానికి తగినట్టు, సపోజ్ ఎవరైనా సత్వగుణంలో ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలు కూడా కొంతమంది చాలా అగ్రెసివ్‌గా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు, ఏది చెప్పినా వినరు. అన్నీ కూడా మనకి చూడ్డానికి కూడా వాళ్ళు
అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎలా ఉంటుందంటే, ఏంటి వీళ్ళలో ఎంత హింసా ప్రవృత్తి ఎందుకుంది అని మనకనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా సపోజ్ ఏదైనా పురుగెళ్తుందనుకోండి, దాన్నేం చేస్తారు కట్ చేసి ఆహ్, చాలా భయంకరంగా చంపేస్తూ ఉంటారనమాట. కొందరు పిల్లలేమో చాలా ఎవరికీ ఏ హాని చేయకుండా మాట కూడా చాలా సాఫ్ట్‌గా వస్తూ ఉంటుందనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనంటే, పూర్వజన్మలో మనకి కొన్ని గుణాల్ని మనం క్యారీ చేసుకుంటూ వస్తామనమాట. ఆ గుణాలకి తగినట్టు సత్వగుణంలో ఉండేవాళ్ళు చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. రజోగుణంలో ఉండేవాళ్ళకి చాలా కోపాలెక్కువ. ఇలా మనం ఈ ఆహ్, ఇవన్నీ కూడా మనం తర్వాత తర్వాత చదువుతాం, నేర్చుకుంటాం అనమాట తర్వాత అధ్యాయాల్లో. అయితే ఏంటంటే భగవంతుడు ఈ గుణాల్ని బట్టి మొత్తం 4 కేటగరీస్‌గా ఆహ్, ఈ సొస ఈ ఆహ్, జీవుల్ని విభజించారనమాట. అది మనకి 18వ అధ్యాయంలో కూడా వస్తుంది. 18వ అధ్యాయంలో ఏం చెప్తున్నారండి 42, 43 44 శ్లోకాల్లో ఈ కేటగరీస్ గురించి చెప్పారు. 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శమో దమస్తప శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనము. ఇవన్నీ ఎవరికుంటాయండి? ఇవన్నీ బ్రాహ్మణులకి సహజమైన లక్షణాలు అని చెప్తున్నారు. వాళ్ళలో చాలా వాళ్ళెప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, ధార్మిక చింతన ఉంటుంది, బాగా జ్ఞానంతో ఉంటారు. తర్వాత తపస్సు అవన్నీ చేస్తూ ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఇవన్నీ ఎవరిలో క్వాలిటీస్ అండి? బ్రాహ్మణుల్లో ఉండే క్వాలిటీస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వము అనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావాలు. ఇవన్నీ ఎవరి స్వభావాలంటే క్షత్రియులకి. నాయకత్వ లక్షణాలుంటాయి. చాలా ధైర్యంగా ఉంటారు, శక్తిమంతులుగా ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు దృఢ నిశ్చయంతో చేస్తారు. దక్షతగా ఉంటారు. ఔదార్యం ఎక్కువ వాళ్ళకి. దయ, దానము అవన్నీ దయ దానము చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎవరికంటే క్షత్రియుల యొక్క లక్షణాలనమాట. సహజంగా వచ్చే లక్షణాలు. అంటే ఎవరిలో అయినా మనం ఈ క్వాలిటీస్ చూసినప్పుడు ఓహ్! వీళ్ళలో ఎక్కువ క్షత్రియుల క్వాలిటీస్ ఉన్నాయి. లేకపోతే వీళ్ళలో ఎక్కువ బ్రాహ్మణుల క్వాలిటీస్ ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట ఇవి చదువుతూ ఉంటే. నెక్స్ట్ శ్లోకంలో 44వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఈ శ్లోకంలో వైశ్యుల గురించి, శూద్రుల గురించి చెప్పారు. వైశ్యులు ఏం చేస్తారండి? వ్యవసాయము, గోరక్షము, వాణిజ్యము అంటే వ్యాపారం అవి చేస్తూ ఉంటారు వైశ్యులు. అవి వాళ్ళకి సహజంగా వచ్చే స్వభావ కర్మలనమాట. నెక్స్ట్ ఈ శూద్రులైతే ఏం చేస్తారు? పని చేయడం, వేరే వాళ్ళకి సేవ చేయడం. ఇవి శూద్రుల యొక్క లక్షణాలు. వీటన్నిటి గురించి చెప్పారు. అంటే వాళ్ళు ప్రీవియస్ జన్మలో చేసిన వాసన అంటారు గదా! అది ముందు నుంచి క్యారీ అవుతుందనమాట. క్యారీ అయ్యి దాన్ని బేస్ చేసుకొని ఈ 4 కేటగరీస్‌గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ మనం 18వ అధ్యాయంలో చెప్పినట్టు ఈ బ్రాహ్మణులుకి ఉండే లక్షణాలన్నీ ఎలా ఉన్నాయంటే అవన్నీ సత్వగుణంలో ఉండే లక్షణాలనమాట. అంటే ఎవరైతే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అని భగవంతుడు చెప్పారు. నెక్స్ట్ ఎవరైతే రజోగుణాన్ని ప్రధానంగా ఉండి వాళ్ళ ప్రవర్తన ఉంటుందో వాళ్ళని క్షత్రియులు అని చెప్పారు. నెక్స్ట్ ఎవరైతే ఈ రజోగుణం, తమోగుణం రెండిటి కాంబినేషన్‌లో వాళ్ళ స్వభావం, వాళ్ళు చేసే కర్మలు ఉంటాయో అలాంటి వాళ్ళని వైశ్యులు అని చెప్పారు. నెక్స్ట్ తమోగుణం అధికంగా ఉండే వాళ్ళని ఏమంటారు? శూద్రులు అని చెప్పారనమాట. అయితే ఈ 4 కేటగరీస్‌గా భగవంతుడు అసలు డివైడ్ గుణాలున్నాయి సరే, అసలు ఎందుకు డివైడ్ చేశారు అంటే మామూలుగా మనం ఆహ్, ఇప్పుడు మనుషులకి, జంతువులు 2 కేటగరీస్ ఉన్నాయి. అయితే మనుషులు ఏ పనులైతే జంతువులు ఏవైతే చేస్తున్నారో మనం కూడా అవన్నీ చేస్తున్నాము. లైక్ ఆహారం శాస్త్రాల ప్రకారం ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఈ 4 జంతువుల్లో ఉన్నాయి, జంతు జాతిలో ఉన్నాయి, మానవ జాతిలో కూడా ఉన్నాయి. అయితే వాటికేంటంటే ఈ భగవంతుడి యొక్క భక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలీదు కూడా వాటికి.
జంతువులకి. మనం ఎన్ని సార్లు చెప్పినా వాటికేమీ అర్థం కాదు. మామూలు మాటలే అర్థం కావు. ఇంకా వాటికి కృష్ణ భక్తి అనేది తెలీదు. కానీ అందుకే అవి ఎందుకు సఫర్ అవుతున్నాయి? ఎందుకు బాధలు ఎందుకు పడుతున్నాయి? ఎందుకు ఒక్కొక్కసారి వాటికి వాటికి అసలు ఫీలింగ్స్ ఉంటాయి కానీ, అవి భగవంతుడి గురించి అవి తెలుసుకునేంత జ్ఞానం అయితే వాటికుండదు. అందుకే జంతువుల నుంచి మనుషుల్ని సెపరేట్ చేయడానికి జరుగులేవు మనుషుల్ని విజయ్ రాదు సెపరేట్ చేయడానికేంటంటే భగవంతుడు విజయ్ ఈ రాదే 4 కట్ట తీసుకుని వర్ణాలని సృష్టించారనమాట. ఈ 4 వర్ణాలని ఉపయోగించుకొని అంటే ఈ 4 వర్ణాల్లో ఉండేవాళ్ళు ఎవరి గుణాలకి, ఎవరి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఇప్పుడు బ్రాహ్మణులున్నారనుకోండి, వాళ్ళ దానిలో మనం ఏం చదువుకున్నామండి? జ్ఞానము, విజ్ఞానం అవన్నీ ఉంటాయి. ధార్మిక చింతన ఉంటుంది బ్రాహ్మణులకి. వాళ్ళు దాని మీద వాళ్ళలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ జ్ఞానాన్ని సంపాదించాలండి? కృష్ణ భక్తి ఎలా చేయాలి? కృష్ణుడు జన్మ ఏంటి? కృష్ణుడు కర్మలెలాంటివి? కర్మలు చాలా దివ్యమైన కర్మలని ఆయన గురించి తెలుసుకుంటే మనకింక తెలుసుకోవడానికి ఏమీ లేదు అని ఈ భగవద్గీత, భాగవతం ఈ శాస్త్రాలని అన్నిటిని అధ్యయనం చేయాలి. వాళ్ళలో వాళ్ళ స్వభావరీత్యా వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి సహజంగా వాళ్ళవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకుని వాళ్ళేం చేయాలి? మిగిలిన 3 కేటగరీ వాళ్ళున్నారు గదా! క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. తర్వాత క్షత్రియులు చేయాల్సిన పనేంటి? మిగిలిన వాళ్ళందరిని రక్షించడము. బ్రాహ్మణుల్ని రక్షించాలి. రక్షిస్తూ వాళ్ళు మిగిలిన ఆహ్, వాళ్ళందరికీ కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్షత్రియులు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ బ్రాహ్మణులకి. ఆ తర్వాత ప్రజలంటే మనుషులు మాత్రమే కాదు, అన్ని జీవులకి కూడా వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి. క్షత్రియులనేవాళ్ళు. తర్వాత వైశ్యులనేవాళ్ళు ఏం చేయాలి? మిగిలిన 3 కేటగరీస్ వాళ్ళకి వాళ్ళు ఆహారాన్ని అవన్నిటిని వాళ్ళు సప్లై చేయాలి. ఆవుల్ని వాటిని రక్షించి, వాటి నుంచి వచ్చే పాలని ఉత్పత్తులన్నిటిని మిగిలిన వాళ్ళకి సప్లై చేస్తూ ఉండాలి. అది వైశ్యుల పననమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే శూద్రులు ఏం చేస్తారు? పరిచర్య. వాళ్ళు సేవలు చేయాలన్నమాట. మిగిలిన వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ వాళ్ళు మిగిలిన వాళ్ళకి సేవలు చేయాలి. సేవలు చేస్తూ అంటే జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తూ నేర్చుకుంటూ ఉంటారు కదా! దానివల్ల ఏంటంటే ప్రతి కేటగరీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతారు. భగవంతుడిని తెలుసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. దానికోసమని భగవంతుడు ఈ 4 కేటగరీస్‌గా ఈ మొత్తం ఈ 4 వర్ణాలని ఎవరి గుణాలకి తగినట్టుగా వాళ్ళకి ఆ 4 కేటగరీస్ అనేది విభజింపడం జరిగిందనమాట. ఈ విభజన అనేది జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ ఈ ఈ 4 వర్ణాలు సృష్టించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆహ్, అందరూ కృష్ణ భక్తిని పెంపొందించుకోవాలి. వృద్ధి చెందాలన్నమాట. అందరూ కూడా కృష్ణ భక్తి భావనలో అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలో అందరూ ముందుకు వెళ్ళాలి. ఆహ్, చివరికి ఏం చేయాలి అనంటే ఎందుకు అసలు మన సఫరింగ్స్ అన్నిటికి మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్ మనం మర్చిపోయాం కాబట్టి ఇక్కడికొచ్చాం గదా! మళ్ళీ ఆ రిలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని భగవంతుడి దగ్గరికి ధామానికి చేరుకోగలగాలి. అది అందరికీ ఇది 4 కేటగరీస్ వాళ్ళకి మెయిన్ మోటో అదయ్యుండాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అయితే ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు ఎలాగో ఎక్కువ మంది ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారనమాట. ఎక్కువ మంది బ్రాహ్మణులు ఎలా ఉన్నారండి వాళ్ళు భగవంతుడు అంటే ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్‌లో ప్రభుజీ చెప్పినట్టు మొత్తం భగవంతుడిని తెలుసుకోవాలి అంటే భగవంతుడికి 3 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి నిరాకార బ్రహ్మ, ఇంకొకటేమో పరమాత్మ ఫీచర్, ఇంకొకటేమో భగవంతుడు ఒరిజినల్‌గా కృష్ణుడి గురించి సాకార రూపంలో ఉన్న భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆయన కర్మల గురించి తెలుసుకోవడం. తర్వాత మెయిన్ ఆయన ఎందుకు ఇక్కడికి వస్తారు అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తారు. ఆయన చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి? మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ 4 కేటగరీస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏ కర్మలు చేసినా ఒకవేళ అవి భగవంతుడికి సంబంధించినవి కాకపోతే ఈ 4 కేటగరీస్‌లో వాళ్ళు ఏ కర్మలు చేసినా భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉండిపోతారు. మంచి చెడులను బట్టి, మంచి కర్మలు, చెడ్డ కర్మలను బట్టి. అదే భగవంతుడికనుకోండి, భగవంతుడు చేసే కర్మలన్నీ ఆయన దివ్య కర్మలు, తర్వాత ఆయన కింగ్ లాంటి వాళ్ళనమాట. ఇక్కడ ఆయన అన్నీ మనకి ఆయన కింగ్ లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు కింగ్ అనుకోండి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారు. కింగ్ ఆ రూల్స్ అన్నిటిని ఫాలో అవ్వాలని లేదు. కాకపోతే ఏంటంటే మనం వైలేట్ చేస్తే
అది మనకి నష్టం జరుగుతుందనమాట. కింగ్ అవన్నిటికి బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. అలాగే భగవంతుడు కూడా ఏంటంటే వీటన్నిటికి సృష్టికర్త ఆయన. ఈ మొత్తం అన్ని ప్రపంచాలని, అన్ని విశ్వాల్ని కూడా ఆయనే సృష్టించారు. ఆయనకి ఆయన ఆయన కంట్రోల్‌లో ఈ త్రిగుణాలు, తర్వాత మనం అందరం కూడా జీవులన్నీ కూడా భగవంతుడి కంట్రోల్‌లో ఉంటాయి. భగవంతుడి కంట్రోల్‌లో ఉండడం వల్ల ఆయన ఏ అంటే ఇప్పుడు భౌతిక ప్రకృతిని కూడా ఆయన సృష్టించారు. సృష్టించి మొత్తం ఈ 3 మోడ్స్ భౌతిక ప్రకృతిలో ఉంటాయి. తర్వాత మనందరం కూడా ఈ త్రిగుణాలకి కట్టుబడి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వీటన్నిటికి క్రియేటర్ ఆయన. సృష్టికర్త ఆయన కాబట్టి, ఏ రకంగా అయితే కింగ్ పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ ఆయన ఫాలో అవ్వాల్సిన అవసరం లేదో, భగవంతుడికి కూడా వీటన్నిటిని ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయన కంట్రోల్ అవ్వబడరు మనలాగా. ఆయన కంట్రోలర్ అన్నమాట. కాబట్టి ఈ త్రిగుణాలకి కట్టుబడి లేకపోతే లోబడి ఆయన ఉండాల్సిన అవసరం లేదు. ఉండరు. తర్వాత ఆయన ఏంటంటే ఇవన్నిటికి ఈ త్రిగుణాలకి ఆయన అతీతంగా ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే, మనం చేసిన కర్మలన్నీ కృష్ణ భక్తి భావనలో చేస్తే ఏ రకంగా అయితే ఆయన ఈ మోడ్స్ అన్నిటికి అబోవ్ ఉంటారో, అదే రకంగా మనం కూడా ఆయన సేవ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆయన కూడా మనల్ని ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా చేస్తారనమాట. అంటే మనం కూడా ఎలివేట్ అవుతాం పైకి. శుద్ధ సత్వంలోకి శుద్ధ సత్వం అనమాట. ఈ కృష్ణ భక్తి అనేది శుద్ధ సత్వము. దానిలో మనం చేస్తున్నాం కాబట్టి కర్మలన్నీ ప్రతీదీ కూడా భగవంతుడి తృప్తి కోసం మనం చేస్తూ ఉంటాం. మన ఇంద్రియ భోగం కోసం మనం ఏ కర్మలు చెయ్యం కాబట్టి, మనం ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాము. ఆయన ఎలాగైతే ఉంటారో మనం కూడా మనల్ని కూడా ఆయన అదే విధంగా ఉంచుతారనమాట. అయితే చాలామంది ఏంటంటే ఈ నిరాకార బ్రహ్మనే ఆ బ్రహ్మజ్యోతి దాని మీద మనం మెడిటేట్ చేస్తే అది చాలు. లేకపోతే పరమాత్మ మీద మనం కంటిన్యూయస్‌గా మనం ధ్యానం చేసుకుంటే చాలు. అంటే పరమాత్మ గురించి తెలుసుకుంటే చాలు. లేకపోతే నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకుంటే చాలు అనే రాంగ్ ఇంప్రెషన్‌తో ఉన్నారనమాట. వీటన్నిటిని దాటుకొని మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాలి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి. ఆయన ఎందుకు జన్మ తీసుకుంటున్నారు? ఆయన కర్మలు ఎలాంటివి? ఆయనకి మనం సేవ చేస్తేనే మనకి మనం ఈ భౌతిక బంధనాలన్నిటి నుంచి బయటపడి ఆయనకి మనం ప్రియ శిష్యుల్లాగా అవుతామనమాట. అయినప్పుడే మనం భగవద్ధామానికి చేరుకోగలము. తర్వాత ఏ సంబంధం అయితే మనకి భగవంతుడితో ఉండి పోయిందో ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంబంధాన్ని మనం ఆహ్, ఆహ్, మళ్ళీ ఆహ్, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతామనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే దానికోసమని అంటే భగవంతుడి గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకోవడం కోసము మనకి ఈ 4 వర్ణాలు అనేవి సృష్టించారు. తర్వాత ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు 4 వర్ణాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని భగవంతుడి గురించి తెలుసుకొని అందరూ కూడా ఈ 4 వర్ణాలకి అతీతంగా వెళ్ళగలగాలి. అంటే అందరూ కృష్ణ భక్తిలోకి రావాలి. వచ్చి అప్పుడు భగవంతుని ధామానికి చేరుకోవాలనమాట. భగవంతుడిని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అయితే ఈ పాయింట్ కూడా ఇక్కడ 13వ శ్లోకంలో సెకండ్ పార్ట్ ఏంటంటే, ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము అని చెప్తున్నారు. ఇవన్నిటికి ఈ విధానమునకు నేనే కర్తని. భగవంతుడే సృష్టించారు వీటన్నిటికిని కూడా. కాకపోతే ఆయన ఈ బద్ధ జీవులలో ఆయన కూడా పార్ట్ కాదు. ఆయన బద్ధ జీవుడు కాదు. ఆయన భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్పినట్టు అన్ని విశ్వాలకి కూడా ఆయన సృష్టికర్త. అన్నీ ఆయన నుంచే వస్తున్నాయన్నమాట. కాబట్టి ఆయన ఈ బద్ధ జీవుడిలో పార్ట్ కాదు. కాబట్టి ఆయన అకర్తగానే నేను కర్తనైనను అవ్యయుడు నగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము అని చెప్తున్నారు. భగవంతుడు వీటన్నిటికి అతీతము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం. 14వ శ్లోకంలో నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు. నమాం కర్మాణి లింపంతి. లింపంతి అంటే ప్రభావము. ప్రభావితం అన్నమాట. ప్రభావితము చేయజాలదు. తర్వాత నమే కర్మఫలే న స్పృహ. తర్వాత నాకు కర్మ ఫలముల పట్ల ఎలాంటి ప్రతిఫలాన్ని నేను ఆశించను కర్మల పట్ల అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇది మాం యోభిజానాతి కర్మభిర్నస బధ్యతే. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళకి నా బధ్యతే. వాళ్ళు
బంధింపబడరనమాట. ఈ కర్మ ఫలముల చేత వాళ్ళు బంధింపబడరు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రాజు ఏ రకంగా అయితే ఈ రూల్స్ అన్నిటిని క్రియేట్ చేసినా, ఆయన ఏ రకంగా అయితే వీటన్నిటికి అతీతంగా ఉంటారో, అదే రకంగా భగవంతుడు కూడా ఈ సృష్టి అంతా ఆయన చేసినా సరే, వీటన్నిటికి ఆయన ఈ భౌతిక కర్మలకి తర్వాత అంటే ఆహ్, ఎవరైనా ఏమైనా కర్మలు చేస్తే వాళ్ళ పట్ల అంటే వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఆహ్, ఎవరి పట్ల భగవంతుడికి ద్వేషము ఉండదు, ప్రియము ఉండదు. కానీ ప్రియం అనేది ఇప్పుడు మనం ఇంతకుముందు 12వ అధ్యాయంలో వస్తుంది కదండీ! ఎవరెవరంటే భగవంతుడికి ఇష్టం అనేది చెప్తారనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా బాగా భక్తి చేస్తున్నారనుకోండి. భక్తి చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కృష్ణుడికి సొంత పిల్లల్లాంటి వాళ్ళనమాట. కృష్ణ భక్తులు. అలాంటి వాళ్ళంటే కొంచెం ఇష్టం ఉంటుంది. అలా అని చెప్పేసి ఎవరైతే చెడ్డ కర్మలు చేస్తున్నారో వాళ్ళని భగవంతుడు ద్వేషించరు. భగవంతుడు చాలా మంచి తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులైతే ఏం చేస్తారు? పిల్లలు తప్పు చేస్తున్నా సరే చాలా ఓపికగా ఉండి వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనకి అయితే ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ పిల్లలకి మనం ముందు చెప్పుకున్నట్టు మనకి పుట్టుకతోనే మనకి కొన్ని లక్షణాలొస్తాయి. కదండీ! కొంతమంది చాలా బాగా ఉంటారు. కొంతమంది చాలా హింసా ప్రవృత్తితో ఉంటారు. తర్వాత ఇప్పుడు కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది చాలా పాడగలుగుతారు. కొంతమంది అస్సలు బాగా పాడలేరు. ఇవన్నీ క్వాలిటీస్ ఏంటి అంటే, వాళ్ళకి పుట్టుకతోనే వస్తాయన్నమాట. పుట్టుకతో వచ్చాయి కదా! ఇప్పుడు ఎవరైనా చెడుగా ఉన్నారనుకోండి, మంచి తల్లిదండ్రులైతే ఏం చేస్తారు? ఆహ్, వాళ్ళు డివోటీస్ అయ్యారనుకోండి, వాళ్ళైతే ఏం చేస్తారు? ఓకే. వాళ్ళకి మంచి చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి. వీడింతే, వీడి కర్మ ఇంతే. నేను భగవద్గీతలో చదువుకున్నాను. వీడి కర్మ ఇంతే. వీడిని వదిలేద్దాం అలా ఆలోచించరు. వాళ్ళేం చేస్తారంటే, ఓకే. నేను భగవద్గీతలో చదువుకున్నాను. భగవద్గీతలో ఉన్న మంచి పాయింట్స్ తీసుకుంటారు. ఓకే. వీళ్ళని కృష్ణ భక్తిలో పెడితే స్లోగా వీళ్ళు మార్పు చెందుతారు. వాళ్ళకున్న స్వభావాల్ని పూర్వజన్మ నుంచి క్యారీ చేస్తున్న వాసనలు అన్నిటిని వదిలేసి వాళ్ళు మంచి దారిలోకొస్తారు అని నమ్ముతారు. నమ్మి ఏం చేస్తారు చిన్న చిన్న సర్వీసెస్ ఇస్తారనమాట పిల్లలకి కూడా. ఒకవేళ మనం చెప్తాం పిల్లలకి జనరల్‌గా ఇంట్లో మన చిన్న పిల్లలకి మనం రోజు చాంటింగ్ చేయరా లేకపోతే చెయ్యమ్మా అని చెప్పినా వాళ్ళు చెయ్యరు. చాంటింగ్ వాళ్ళకి చాలా బోరింగ్‌గా ఉంటుందనమాట. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే అసలు చాలా భక్తిగా ఉంటారు. 16 మాలలు చేసేయి అనంటే ఈజీగా చేసేస్తారు. తర్వాత ఇంకా వాళ్ళు చాలా ఏకాదశి చాలా ఈజీగా ఫాలో అయిపోతారు. కొంతమంది పిల్లల్ని ఎంత ఫోర్స్ చేసినా చేయరనమాట. అలాంటి పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారు, చిన్న చిన్న సర్వీసులు ఇస్తారనమాట. "నువ్వు రోజు తులసి మొక్కకి రోజు నీళ్లు పొయ్యి, లేకపోతే నువ్వు రోజు కృష్ణకి పువ్వులు పెట్టు, లేకపోతే గ్లాస్‌తో వాటర్ పెట్టి అక్కడ భగవంతుడి దగ్గర పెట్టు." ఇలా చిన్న చిన్న సర్వీసులు ఇస్తాము. సర్వీసులు ఇస్తారనమాట తల్లిదండ్రులు. ఇచ్చి ఏం చేస్తారు స్లోగా అలాగా చేయగా ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న దుర్గుణాలు బ్యాడ్ క్వాలిటీస్ అనే దుర్గుణాలన్నీ కూడా స్లోగా పోతాయి. అప్పుడేమవుతుంది ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఒక రౌండ్ లేతే హాఫ్ రౌండ్ చాంటింగ్ అనేది చేసేటట్టు మనం ఎంకరేజ్ చేస్తాం. అప్పటికే వాళ్ళు భగవంతుడికి కొంచెం సర్వీస్ చేస్తూ ఉండడం వల్ల కృష్ణుడి కృప కూడా వాళ్ళకి లభిస్తుందనమాట. లభించి వాళ్ళు స్లోగా చాంటింగ్ మొదలుపెడతారు. ఆ తర్వాత స్లోగా ఏకాదశి. అలా ఒక్కొక్కటి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ భక్తికి. కంపల్సరీ అది జరుగుతుంది. మనకు ముందు ఆ హోప్ ఉండాలి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి అంటే ఇవన్నీ ఏ రకంగా అయితే మంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కరెక్ట్‌గా లేకపోయినా ఏదో రకంగా వాళ్ళకి సుకృతి రావాలి. వాళ్ళు భగవంతుడి దారిలోకి రావాలి. మంచి లక్షణాలు నేర్చుకోవాలి. సమాజంలో వాళ్ళు మంచిగా ఉండాలి అని ఏ తల్లిదండ్రులు ఏ రకంగా అయితే పిల్లల గురించి అనుకుంటారో, కృష్ణుడు కూడా మన గురించి అదే రకంగా అనుకుంటారనమాట. మనం తప్పు చేస్తున్నా ఇంకొక ఛాన్స్ ఇస్తూ మనల్ని కూడా రైట్ వేలో పెట్టడానికి ఇవన్నీ అన్నమాట. వీటన్నిటి గురించి చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ శ్లోకంలో మెయిన్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ప్రభుపాద. ఏమిచ్చారు అంటే ఇప్పుడు యజమాని దగ్గర కొంతమంది ఆహ్, పని చేస్తూ ఉంటారు కదండీ! ఒక పెద్ద సంస్థ ఉందనుకోండి. దానిలో చాలా మంది ఉద్యోగస్తులున్నారనుకోండి. అయితే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయక్కడ. ఆ సంస్థకెళ్ళి పని చేసి ఆహ్, జీతం అంటే ఎవరి లెవెల్స్‌ని బట్టి వాళ్ళకి జీతం వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఆ మేనేజర్ ఇంప్రెషన్ కొట్టడానికి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకిచ్చిన అవకాశాలని వాళ్ళు బాగా ఉపయోగించుకొని వాళ్ళు ముందుకెళ్తారనమాట. కొంతమంది ఏం చేస్తారు సరిగ్గా పని చేయకుండా ఇంకా ఉన్న పొజిషన్ నుంచి కూడా ఇంకా ఆహ్, కిందకొచ్చేస్తారనమాట. దీనివల్ల అంటే వాళ్ళకి మంచిగా పనిచేసే వాళ్ళకి ప్రమోషన్‌లు, తర్వాత చెడుగా బాగా పని చేయకుండా పని నుంచి తప్పించుకునే వాళ్ళకి డిమోషన్‌లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఈ యజమానికి ఎలాంటి సంబంధం లేదనమాట. బాగా పనిచేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. ఒకళ్ళు బాగా పని చేయకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అంతే తప్ప వాళ్ళు అయ్యో! వీళ్ళేంటి ఇలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళెందుకు చేస్తున్నారు, వీళ్ళెందుకు చేయట్లేదు అవన్నీ అనవసరం అనమాట. తర్వాత మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా మనం జీతం ఇస్తాము. ఆ జీతం ఇస్తే వాళ్ళు దాంతో ఏదైనా కొనుక్కున్నారనుకోండి, అది మనకనవసరం. వాళ్ళు పని చేశారు, మనం జీతం ఇచ్చాము అంతవరకే. అంటే యజమాని అనేవాళ్ళు సేవకులు చేసే పనులతో వల్ల ఏ రకంగా అయితే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారో, అదే రకంగా మనందరం చేసే ఇక్కడ కర్మలకి భగవంతుడు ఏ రకంగానూ ప్రభావితం అవ్వరనమాట. ఆయన ఫలితం ఎలా వస్తుంది? ఆయన టెన్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోవడం కానీ అదేమి ఉండదు. వాటన్నిటికి ఆయన అతీతంగా ఉంటారనమాట వీటన్నిటికి. ఎవరైతే భగవంతుడి గురించి ఇవన్నీ తెలుసుకుంటారో భగవంతుడి కర్మలన్నీ చాలా దివ్యమైనవని, తర్వాత ఆహ్, భగవంతుడు కి సంబంధించిన కర్మలు మాత్రమే చేస్తుంటే మనం భగవంతుడికి ప్రియ భక్తులం అవుతాము అనే విషయం ఎవరైతే తెలుసుకొని ఆ వేలో వెళ్తారో వాళ్ళు కూడా ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇక్కడేం చెప్తున్నారంటే, భూమిపై ఉద్భవించు వృక్షజాలమునకు వర్షము కారణం కాకుండాను, వర్షము లేకుండా అది వృద్ధి చెందే అవకాశమే లేదు. అని ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు చాలా మొక్కలు అవి పుడుతూ ఉంటాయి కదా! వాటన్నిటికి ఓన్లీ వర్షం వల్ల అవన్నీ పుట్టవు. కాకపోతే వర్షం లేకపోతే అవన్నీ కూడా వృద్ధి చెందవు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఆహ్, భౌతిక సృష్టిలో యందు భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. ఆయన సృష్టించడం వరకే ఆయన. ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఎలాంటి కర్మలు చేస్తున్నాము, ఇప్పుడు అందరికీ అవే రిసోర్సెస్ ఉన్నాయి ప్రకృతిలో. అదే గాలి పీల్చుకుంటున్నాము, అదే వాటర్ పీల్చుకుంటున్నాము. కొంతమంది ఏం చేస్తారు ఓవర్ గ్రీడీ అన్నమాట. వాళ్ళు ఈ భౌతిక ప్రకృతిలో ఉండే వనరులనన్నిటిని కూడా వాళ్ళ స్వార్థం కోసం భగవంతుడికి భగవంతుడికి భగవంతుడిని తృప్తిపరచడానికి కాకుండా నేనెలాగ వీటన్నిటిని భోగించాలి? నేనెలాగ ఇంకా ఇప్పుడు ధనవంతుడినవ్వాలి? లేకపోతే నేనింకా ఎలాగ బాగా ఉండాలి వీటన్నిటిని వాడుకొని ఆ రకంగా వాళ్ళు ఉపయోగిస్తారనమాట. ఆహ్, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన చెడు కర్మల వల్ల ఇంకా ఇంకా బంధింపబడతారు. బంధింపబడి చాలా కష్టాల్ని వాళ్ళు అనుభవించాల్సొస్తుందనమాట. అదే ఇంతకుముందు మనం ఇప్పుడు మొన్న కరోనా అవన్నీ ఎందుకొచ్చాయండి? మనం చాలా ఈ భౌతిక ప్రకృతిలో ఉండే వాటన్నిటిని కూడా మనం చాలా రాంగ్ వేలో మనం వాడుతున్నాం. అది మనకి మెయిన్ ప్రాబ్లము. ఇప్పుడు చైనాలో ఉండేవాళ్ళు అక్కడ చూస్తే ఒకసారి మొన్నెప్పుడో ఒక వీడియో చూసాను. కాక్రోచెస్ అవి ఉంటాయి కదండీ! బొద్దింకలు. బొద్దింకల్ని కూడా ఫ్రై చేసి అలా వేలాడదీశారనమాట. అసలు మనం వాటిని చూస్తేనే అసలు మనకి ఆ థాట్ కూడా రాదనమాట. వాటిని తినాలని కానీ అసలు మనం ఆలోచించం అసలు. కానీ వాళ్ళేమో అంత చిన్న చిన్న పురుగుల్ని కూడా వదలరు. అన్నిటిని తినేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమైందంటే భౌతిక డిస్టర్బెన్స్ అన్నమాట. ఇంబాలెన్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగానే చిన్న విషయాలు తీసుకోండి. ఇప్పుడు మనం ఈ చెట్లన్నిటిని నరికేసి హ్మ్, ఈ పెద్ద పెద్ద బ్రిడ్జ్‌లు, బిల్డింగ్‌లు అవన్నీ కట్టేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది మనకి టైంకి వర్షాలు పడడం లేదు. అన్నీ అంటే ఈ ప్రకృతిలో ఇంబాలెన్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. భగవంతుడు అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఇచ్చారు. భగవంతుడు ఇచ్చిన వాటినన్నిటిని ఎవరు వాళ్ళ స్వార్థానికి ఉంచుకొని, దాచేసుకొని నా జనరేషను, తర్వాత జనరేషన్‌లు, నా తర్వాత 10 జనరేషన్‌లు అవన్నీ వాడేసుకోవాలి అన్న దాంతో కాకుండా ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను. నేను నాకు భగవంతుడికి నాకు నా ప్రస్తుతానికి ఉన్నది అలాగా వాడుకొని మనం చేయగలిగితే ఏ ప్రాబ్లము ఉండదు. కానీ మనం దాచేసుకొని చేస్తే ఏమవుతుంది వేరే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట దానివల్ల. అది మనం ఆలోచించం. స్వార్థం. నేనే బావుండాలి. ఇలాంటివన్నీ చేస్తున్నామనమాట మనం. దానివల్ల ఏమవుతుంది మొత్తం అంతా డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ చేస్తున్నాము. మనం దానివల్ల ఇంకా ఇంకా కష్టాలు పడుతున్నామనమాట. దానివల్ల మనకు మంచి జరుగుతుందని మనం అపోహలో ఉన్నాం. కానీ యాక్చువల్‌గా జరిగేదేంటి? మనం ఇంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నాము అంటే భగవంతుడి సృష్టి పట్ల మనకు గౌరవం లేదు. భగవంతుడు ఇచ్చిన మనకి ఆ రిసోర్సెస్ అన్నిటిని మనం మాత్రమే వాడుకోవాలని
స్వార్థంగా ఉంటున్నాం. మన ఇంద్రియాలను మనం తృప్తిపరుచుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం దానికి కాన్సిక్వెన్సెస్‌ని కూడా మనం తర్వాత పర్యవసానం అంటారు కదా! దాన్ని కూడా మనం బేర్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. అదే ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా భగవానుడు ఏ జీవి ఎడను పక్షపాతమును కలిగి ఉండడు. ఎవర అందరికీ భగవంతుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. కాకపోతే కొంతమంది బాగా వా జ్ఞానంతో అంటే ఈ భగవద్గీత ఇవన్నీ చదివి, నేర్చుకొని ఓకే. ఇవి నేను చేయకూడదు. నా వల్ల సొసైటీకి ఎలాంటి చెడు జరగకూడదు. వేరే వాళ్ళకి ఏ రకంగాను నేను ఇబ్బంది పెట్టకూడదు. స్వార్థంగా ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ టెంపరరీ. ఇది ఆహ్ మనకిచ్చిన కోటా అన్నమాట. మనం ఇచ్చిన కోటా మనం వాడుకోవాలి. అంతేకాని అందరి దగ్గర లాగేసుకొని మనం చేసుకొని మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా ఉపయోగపడుతుంది అంటే, మనం ఎలాగో చెడిపోతున్నాము. మన నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా మనం చెడు దారి చూపిస్తున్నట్టు అవుతుందన్నమాట. మన పిల్లలు కూడా మనల్నే ఫాలో అవుతారు. అలా కాకుండా మనం కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే అప్పుడు కూడా మన పిల్లలు మనల్నే ఫాలో అవుతారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనల్నే ఫాలో అవుతారు. అంటే మనం ఇక్కడ మనం చేయాల్సింది మనం ప్రాపర్‌గా చేయాలి. జీవుడే తన కర్మలకు బాధ్యుడై ఉన్నాడు. హ్మ్. అదండి ఈ శ్లోకంలో. ఇవన్నీ ఏంటంటే ఎవరైతే ఇంద్రియ భోగం చేసుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఈ భౌతిక బంధనాల్లో ఎప్పుడు చిక్కుకొని ఉంటారు. ఎవరైతే భగవంతుడు వీటన్నిటికి భౌతిక అంటే మనం చేసిన కర్మలు వీటన్నిటికి భగవంతుడు అతీతంగా ఉంటాడు. ఆయన కర్మలు ఎప్పుడూ దివ్యము. తర్వాత ఆయన మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఈ భౌతిక జగత్తుకి వచ్చి అప్పుడు మన కర్మల్ని చేస్తూ ఉంటాము. అప్పుడేమవుతుందంటే భగవంతుడు మన పట్ల తృప్తి చెంది ఆయన మనల్ని ఇక్కడి నుంచి బయటికి తీసేస్తారనమాట. అది ఈ శ్లోకం. మొత్తానికి ఇక్కడేంటంటే ఇంకొకసారి మనం భావం చదువుదాము. భావం చదివి 15థ్ శ్లోకాకెళ్దాం. నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు. నేను ఎట్టి కర్మ ఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. అది ఈ శ్లోకం. నెక్స్ట్ 15వ శ్లోకం. దీనిలో ఏం చెప్తున్నారు? ఏవం జ్ఞాత్వా కృతం కర్మ అయితే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తో చెప్తున్నారనమాట భగవంతుడు. అయితే కర్మలు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడు చెప్తున్నారు పూర్వైరపై ముముక్షుభిః. పూర్వము కొంతమంది ముక్త జీవులున్నారు. వాళ్ళు ఏ రకంగా అయితే కర్మలు చేశారో ఆ రకమైన కర్మలు నువ్వు కూడా చెయ్యి. నువ్వు వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల నువ్వు కూడా ముక్తిని పొందుతావు. నువ్వు కూడా భగవద్ధామానికి చేరుకుంటావు. నా దగ్గరకొస్తావు అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ 15వ శ్లోకంలో చెప్తున్నారనమాట. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే 2 రకాలైన మనుషులుంటారు అని చెప్తున్నారు. ఒక రకమైన వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు మొత్తం మనసులో అంతా ఒక రకమైన వాళ్ళు హృదయంలో బాగా కల్మషాలు కలిగి ఉంటాయి. రెండో రకం ఎలాంటి కల్మషాలు ఉండవనమాట. అయితే ఈ కృష్ణ భక్తి అనేది ఇద్దరికీ కూడా ఒకే రకంగా ఉపయోగపడుతుంది. ఈ మలినాలు ఉండేవాళ్ళు కృష్ణ భక్తి చేయడం వల్ల మనం ఇప్పుడు 12వ అధ్యాయంలో 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు భగవంతుడు ఒక సిస్టమాటిక్‌గా ఇచ్చారు. ఫస్ట్ ఏం చెప్తారు? 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి యోగం 8వ శ్లోకం అండి. 8వ శ్లోకంలో ఏం చెప్తారు భగవంతుడు? నువ్వు నీ మైండ్‌ని తర్వాత ఇంటెలిజెన్స్‌ని నీ మైండ్‌ని నా మీద ఫిక్స్ చెయ్యి. నువ్వు చేసే కర్మలన్నీ నా తృప్తి కోసం చెయ్యి అని చెప్తున్నారు. అది టాప్ మోస్ట్ అన్నమాట. మన మైండ్‌ని, బుద్ధిని కూడా భగవంతుడి మీద నియుక్తం చేయడం అనేది అది టాప్ మోస్ట్ భక్తి. ప్యూర్ భక్తి అన్నమాట. తర్వాత ఏమంటున్నారు? ఓకే. నువ్వు అలా చేయలేవా? అయితే ఒక పని చెయ్యి. నువ్వు రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వు. విధి విధానాలన్నీ ఉంటాయి కదండీ భక్తి చేయడానికి. మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకి లేవడము, తర్వాత మంగళారతి చేయడం, జపం చేయడం, భగవద్గీత, భాగవతాలు చదవడము, శ్రవణం చేయడం ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వు. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ నువ్వు ప్రాపర్‌గా ఫాలో అవ్వు అని చెప్తారు. ఓకే. నువ్వు అది కూడా చేయలేవా? అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌కి చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఫస్ట్‌ది ఏం చెప్పారు? ప్యూర్ భక్తి. అది చేయలేకపోతే రూల్స్, విధి విధానాలు ఫాలో అవ్వు. ఓకే. అది కూడా చేయలేవా? అయితే నువ్వు చేసిన ప్రతి కర్మ కూడా నా కోసం చెయ్యి. నా కోసం నువ్వు కర్మలు చెయ్యి అని చెప్తారు 10వ శ్లోకంలో. ఓకే. అది కూడా చేయలేవు. నా కోసం నువ్వు కృష్ణ భక్తిలో కృష్ణుడి కోసం నువ్వు కర్మలు చేయలేకపోతే అప్పుడేం చేయాలంటారు? నువ్వు జస్ట్ కర్మలు చెయ్యి. కర్మ ఫలితాన్ని త్యాగం చేసేయి అని చెప్పారు. ఓకే. నువ్వు అది కూడా చేయలేవా? అది 11వ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ 12వ శ్లోకంలో ఏం చెప్తారు అంటే కర్మ ఫలితాల్ని వదిలేయి తర్వాత
ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకో అని చెప్తారు. ఎప్పుడైతే మనకి ఇవన్నీ వస్తాయో ఈ ఆహ్, ఆహ్, ఫలితాలని పట్ల మనకి ఎప్పుడైతే ఆసక్తి అనేది ఉండదో, స్లోగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందనమాట. జ్ఞానాన్ని సముపార్జిస్తే ఏమవుతుంది, భగవద్గీత, భాగవతం అవి చదవడం వల్ల మనం ఇంతకుముందు కూడా చదివాము. కానీ ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండి చదవడం వల్ల ఏం జరుగుతుందండి, మనలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మనకి తెలియని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము ఈ ఈ భగవద్గీత క్లాసుల్లో. అంటే ఇంతకుముందు కూడా మనం చదివాం, త్యాగం చేసేయాలి, త్యాగం చేసేయాలి అని. అలా కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారు, ఓకే. మనం కృష్ణ భక్తి చేయాలి అంటే బాధ్యతల్ని వదిలేయాలి. అంటే 2 రకాలుగా వెళ్తారు. ఎయిదర్ వాళ్ళ అన్నిటిని వదిలేసి కృష్ణ భక్తిలోకొస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఫ్యామిలీలో ఇష్యూస్ ఒస్తాయి. వాళ్ళు ఎక్కువ లాంగ్ రన్‌లో చేయలేరు. వదిలేస్తారు మధ్యలోనే. ఇంకొకళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఓకే. ఆహ్, నేనసలు ఏ కర్మ చెయ్యను. ఐడిల్‌గా కూర్చుంటాను. నేను కృష్ణ భక్తుడిని. సో, కృష్ణుడే నాకన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడు. నేనేమి చేయక్కర్లేదు. నేను ఇలాగే కూర్చుంటాను అని అనుకుంటారు. అది కూడా రాంగే అన్నమాట. మనం ఏం చేయాలి? మన కర్మలు చెయ్యాలి. మన బాధ్యతల్ని మనం నిర్వహించాలి. బాధ్యతలు అంటే మన శాస్త్రాలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు, గురువులు అవ్వకూడదు. అంటే తీసుకొని రాలేదో వాళ్ళు తల్లిదండ్రులు అవ్వకూడదు, గురువులు అవ్వకూడదు అని చెప్తున్నారన్నమాట. శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మన బాధ్యత ఏంటంటే, మన ఇంట్లో ఉండే వాళ్ళని, మిగిలిన వాళ్ళని కూడా మనం కృష్ణ భక్తిలోకి తీసుకొని రావాలి. అలాగని ఫోర్స్ చేయమని కాదండి. అది కూడా మళ్ళీ రాంగ్ ఇంప్రెషన్ ఎళ్ళకూడదు. మనం ఏం చేయాలి, జస్ట్ వాళ్ళకి ఒకవేళ మనం చెప్తాము, ఇదంతా చాలా బావుంది. ఈ కృష్ణ చైతన్యం చాలా బావుంది. నేను నేర్చుకుంటున్నాను. నాలో ఎన్నో క్వాలిటీస్, నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ పోయి నేను మంచి మార్గంలోకి వెళ్తున్నానని మనం చెప్తాం. మనకది నచ్చింది మనం చేస్తున్నాం. మన పిల్లలకి లేకపోతే మన స్పౌస్‌కి అది నచ్చకపోవచ్చు. వాళ్ళు చేయకపోవచ్చు. మరి వాళ్ళని మరి ఇప్పుడే కదా నేను చెప్పాను. మనందరం చేయాలి. మన డిపెండెంట్స్‌ని, మన ఇంట్లో మిగిలిన వాళ్ళందరిని కూడా మనం కృష్ణ భక్తిలోకి తీసుకొని రావాలి అని అంటున్నాం. మరి ఎలాగా వాళ్ళు ఒప్పుకోరు. మనకైతే ఇష్టమే. వాళ్ళకిష్టం లేదు గదా! అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి. తర్వాత చిన్న వాళ్ళకి బుక్స్ చదవడం, కొంతమందికి బాగా బుక్స్ చదవడం అది ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి బుక్స్ ఇవ్వాలి. అంటే స్లోగా వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళలోకి భక్తి అనే దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇస్తూ ఉండాలి వాళ్ళకి స్లోగా. మనకి ఆ ప్రసాదం మీద గౌరవం ఉండాలి. ప్రసాదం మీద మనకి నమ్మకం ఉండాలి. ఫస్ట్‌లో మనకి అంతగా అనిపించదు. కానీ స్లోగా ఎప్పుడైతే మనం నమ్ముతామో, అదే నమ్మకంతో, ఆ విశ్వాసంతోనే మనం వాళ్ళకి కూడా ఇస్తాం కాబట్టి, వాళ్ళలో కూడా మార్పులొస్తాయి. టైం పట్టొచ్చు. ఎవరికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కొక్కళ్ళు ఎవరు చేసుకున్న కర్మల్ కర్మల బట్టి వాళ్ళలో కొంతమందికి ఫాస్ట్‌గా చేంజెస్ ఒస్తాయి. కొంతమందికి స్లోగా రావచ్చు. కాకపోతే ఈ ఎంటైర్ ప్రాసెస్ మీద ఈ కృష్ణ భక్తి, ఈ కృష్ణ చైతన్యం మీద మనకి నమ్మకం అనేది, విశ్వాసం అనేది చాలా ఉండాలన్నమాట. వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ ఇంట్లో చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. మా ఇంట్లో అవ్వట్లేదు. అంటే ఆహ్, అలానే అంటే అవ్వట్లేదని చెప్పేసి మనం ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని మనం అనుమానించకూడదనమాట. కంపల్సరీ మనం నమ్మాలి. ఈ రోజు కాకపోయినా, ఈ జన్మలో కాకపోయినా మనం అది కొంచెంగా ఇచ్చేది అది కంపల్సరీ వాళ్ళకి తర్వాత హెల్ప్ అవుతుందనమాట. హ్మ్. అది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాము, 2 రకాలైన వాళ్ళుంటారు. ఒకళ్ళేమో ఫుల్ కల్మషాలతో ఉంటారు. రెండో రకం వాళ్ళేమో చాలా ప్యూర్‌గా ఉంటారు అని చెప్పుకున్నాం. ఈ కృష్ణ భక్తి అనేది ఇద్దరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరిలో అయితే మాలిన్యాలు ఎక్కువున్నాయో వాళ్ళకేమవుతుందంటే, రోజు ఈ భక్తి చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే భక్తిలోకి తొందరగా రావట్లేదో వాళ్ళకి మనం స్లోగా ఇస్తూ ఉండడం వల్ల ఆ ప్యూరిఫికేషన్ జరుగుతుందనమాట. జరిగి ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మంచి భక్తులవ్వచ్చు. మనకంటే మించి ఇంకా మంచిగా అవ్వచ్చనమాట వాళ్ళు. తర్వాత ఇంకొక రకం వాళ్ళేంటి, వాళ్ళు చాలా ప్యూర్ హార్ట్ అనమాట. వాళ్ళలో ఎలాంటి కల్మషాలు, మలినాలు లేవు. వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది, వాళ్ళని వేరే వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలనమాట. మనం ఎప్పుడూ అనుకోవాలి మన లైఫ్ వేరే వాళ్ళకి ఆహ్, మోటివేషన్ లాగా ఉండాలి. ఇన్‌స్పిరేషన్ అయ్యి ఉండాలి మనం. ఆహ్, అలాగుండాలనమాట. వాళ్ళు ఎవరైతే భక్తిలో ఉంటారో, చాలా శుద్ధ భక్తులయ్యి ఉంటారో, నుంచి వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాలి. ఇన్‌స్పైర్ అవ్వాలనమాట. సపోజ్ ప్రభుపాద్ ఈ ఇస్కాన్‌ని స్థాపించినప్పుడు ఆయన లైఫ్ అంతా మనం చూడాలి. ఆయన ఎలా స్థాపించారు? ఎలాగ ఇవన్నీ చేయగలిగారు? ఎన్నో సాక్రిఫైసెస్ అన్నమాట. అవి మనకి
బయట నుంచి చూసే వాళ్ళకి అవి సాక్రిఫైసెస్‌లా కనిపిస్తాయి. కానీ శుద్ధ భక్తులేంటంటే వాళ్ళు అయ్యో! ఈ బద్ధజీవులందరూ ఇక్కడ బాధపడుతున్నారు. నేనెలా అయితే భగవంతుడు భక్తి పొందానో వీళ్ళకి కూడా భగవంతుడు భక్తి మార్గంలోకి తీసుకొనెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయట పడేయాలి. భగవంతుడు దగ్గరికి పెట్టాలి వాళ్ళని కూడా అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. మనలాంటి వాళ్ళు ఎవరైతే ఎవరు కల్మషాలు ఎక్కువున్నాయో మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాలి. నేర్చుకొని వాళ్ళ జీవితాలు జయపతాక స్వామి గురు మహారాజ్ ఆయన అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వాలన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఫిజికల్‌గా వాళ్ళెంత స్ట్రగుల్ అవుతున్నా అంత బాగా చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ మనకి దొరకాలి అని మనం ఆశించాలి. ఎప్పుడు అలాంటి వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారండి? వాళ్ళ అసోసియేషన్ మనం తీసుకున్నప్పుడు, వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యేటప్పుడు మనకి అవన్నీ ఆ లక్షణాలు అవి కూడా మనకు కూడా వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళకి మనం సరెండర్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న గుణాలు మనకొస్తాయి. ఇందాక సెకండ్ శ్లోకాలో చెప్పారు కదా! ఎవరైతే కృష్ణుడు అన్నిటికి అతీతంగా ఉంటారో, ఏ కర్మ ఫలితాలు ఆయన్ని అంటుకోవి ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఎవరైతే ఆయన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి కూడా ఈ కర్మ బంధనాలేవి ఉండవు అని అంటున్నారు. అలాగే ఏంటంటే కృష్ణ భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులుంటారో వాళ్ళ లైఫ్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటే మనకు కూడా ఆ ప్యూరిటీ అనేది వస్తుందన్నమాట. అందుకే అంటారు రీసెంట్‌గా ఒక మాతాజీ చెప్పారు. భక్తి వృక్ష గురించి మెయిన్ భక్తి వృక్షాలు ఎలా తీసుకోవాలి ఆ క్లాసెస్ దాని గురించి చెప్పారన్నమాట ట్రైనింగ్ సెషన్ లాగా. ఆ మాతాజీ చెప్తున్నారు గురువు ఏ మూడ్‌తో అయితే ఉంటారో శిక్షా గురువైనా, దీక్షా గురువైనా మాతాజీ అక్కడ శిక్షా గురువుని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అంటే క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఏ మూడ్‌తో అయితే ఉంటారో, దాన్ని సేమ్ మూడ్‌ని ఎవరైతే ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారో, వాళ్ళు కూడా ఆ మూడ్‌ని క్యారీ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఎక్కువ బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు కూడా ఏంటి ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా భాగవతాన్ని చదవాలి. భగవంతుడి గురించి నేర్చుకోవాలి అని మనకు కూడా ఆ ఇన్‌స్పిరేషన్ వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. ఆహ్, అది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఆహ్, ఈ 2 ఒక అహా! ఇక్కడ అర్జునుడి గురించి కూడా మాట్లాడారు. అర్జునుడు ఏం చేస్తాడండి, నేను ఈ నా వాళ్ళందరిని నేను చంపలేను. తర్వాత రాజ్యభోగాన్ని నేను అనుభవించడానికి కోసం అని చెప్పేసి నేను వీళ్ళందరిని చంపలేను అని అవన్నీ చెప్తున్నారు. కానీ అక్కడ భగవంతుడి ఇంటెన్షన్ ఏంటి? పాండవుల్ని ఎందుకు రాజులుగా చేయాలనుకుంటున్నారు? పాండవులు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజులైతే యథా రాజా తథా ప్రజ. సో, ప్రజలు కూడా వాళ్ళందరిని ఫాలో అయ్యి వాళ్ళు కూడా భక్తి మార్గంలోకొస్తారు. వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. ఆ ఇంటెన్షన్ భగవంతుడిది. కానీ అర్జునుడేంటి తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసం చూస్తున్నారనమాట. నా వాళ్ళు వీళ్ళందరూ దేహ సంబంధంగా మాట్లాడుతున్నారు. దాన్ని భగవంతుడు అందుకే నేనసలు యుద్ధమే చేయను. ఈ యుద్ధం వద్దు, ఏమి వద్దు. నేను అడవులకు వెళ్ళిపోయి నేనక్కడ తపస్సు చేసుకుంటాను. నేనొక్కడినే ఉంటాను. నేనక్కడ ఉండి నేను తపస్సు చేసుకుంటాను కానీ, లేకపోతే ముష్టెత్తుకొని బతుకుతాను కానీ, నేను ఇది మాత్రం ఇవన్నీ నాకొద్దు. అంటే నేను యుద్ధం చేయలేను. వాళ్ళందరిని నేను చంపలేను అని అంటారు. కానీ భగవంతుడు ఏం చెప్తారు? దాన్ని ఆమోదించారా? సరే అమ్మో! వాళ్ళందరిని చంపితే నీకు పాపం వస్తుంది వద్దు అని చెప్పలేదు భగవంతుడు. తన కార్యంలో భగవంతుడి కార్యంలో అర్జునుడిని అర్జునుడు ఉండేటట్టు చేశారనమాట. అంటే నువ్వు అంటే ఎంటైర్ భగవద్గీత నాలెడ్జ్ అంతా ఇచ్చారు. దానికి ముందు అర్జునుడు అది 4 అధ్యాయం ఫస్ట్ స్టార్టింగ్‌లో వస్తుంది కదండీ! ఇమం వివస్వతే యోగాన్ ఈ నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఫస్ట్ వివస్వానుడికిచ్చాను. సన్ గాడ్‌కి సూర్యదేవుడికి. వివస్వానుడేమో మనువుకిచ్చాడు. మనువు ఇక్ష్వాకుకిచ్చాడు అనే విషయం మనం తెలుసుకున్నాం. ఈ 4వ అధ్యాయం స్టార్టింగ్‌లో. అంటే ఇక్కడ అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారనమాట ఈ శ్లోకం ద్వారా. పూర్వైరపి ముముక్షుభిః ముందు ముక్త జీవులున్నారు కదా! వాళ్ళు ఏ రకంగా అయితే చేసి ముక్తిని పొందారో అదే రకంగా నువ్వు వాళ్ళ అడుగుజాడల్లో నడువు అని అర్జునుడికి చెప్తూ ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించారంటే ప్రభుపాదుల వారు దీనిలో సూర్య భగవానుడి గురించి చెప్పారనమాట. ఫస్ట్ శ్లోకంలో సూర్య భగవానుడి గురించి వస్తుంది గదా! సూర్యదేవుడి గురించి. అదే ఇక్కడ చెప్పారనమాట. మనందరము అయితే మన కర్మలు చేసి మనం ఈ స్వర్గలోకాలకెళ్ళాలి. అక్కడికి అంటే మన ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకా మంచిగా వెళ్ళాలి అనుకుంటాం. కానీ భగవంతుడేంటండి అందరికీ ఆయన కంట్రోలర్. ఏ లోకాలకి వెళ్ళినా సరే ప్రతి లోకంలో ఉండే జీవులు, దేవతలు వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవకులే అన్నమాట. సేవకులు అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆయనకి సేవకులుండే ప్లేసులకి వెళ్ళాలని ఏ యజమానైనా ఎందుకనుకుంటారు? భగవంతుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి అంటే స్వర్గలోకానికి వెళ్ళాలి ఇవన్నీ ఏమి అనుకోరు. ఆయన అన్నిటికి అతీతంగా ఉంటారు.
తర్వాత ఆయన ఈ అర్జునుడికి కూడా సేమ్ ఇస్తున్నారనమాట. నువ్వు ఆహ్, ముందు వాళ్ళందరూ ఎలా చేశారో వాళ్ళని నువ్వు ఫాలో అవ్వు. ఫాలో అయ్యి నీ జీవితాన్ని కూడా నువ్వు పెర్ఫెక్ట్ చేసుకో అని చెప్తున్నారు. ఈ 4వ అధ్యాయంలోనే తర్వాత తర్వాత మనకొస్తుంది. యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరులో జనః. ఆ శ్లోకంలో ఏం చెప్తారు మళ్ళీ ఎవరైతే ఎవరైతే శ్రేష్ఠులుంటారో వాళ్ళు దేన్నైతే ఫాలో అవుతారో నెక్స్ట్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ కింద వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు అనే విషయాన్ని మనకు చెప్తున్నారనమాట. ఇక్కడ అర్జునుడికి అదే విషయం చెప్తున్నారు. నువ్వు మిగతా వాళ్ళని ముందు వాళ్ళందరిని నువ్వు ఫాలో అయ్యి నీ కర్మల్ని చెయ్యి. దానివల్ల ఏంటంటే నువ్వు వాళ్ళెలా అయితే ముక్తిని పొందారో నువ్వు కూడా ముక్తిని పొందుతావు. ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటావు అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. అదండి ఈరోజు 3 శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఏమైనా ప్రశ్నలున్నాయండి? లేకపోతే ఏమైనా కరెక్షన్స్ కానీ? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని గురించి కొంచెం ప్లాన్ వేసుకోవడం, అట్లా ఆలోచిస్తా ఉండడం అది కరెక్టేనా మాతాజీ? ఎలాంటి కర్మలు మాతాజీ? అంటే ఇప్పుడు ఎవరైనా మీకు సేవ ఇచ్చారనుకోండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి మాతాజీ. మీరు ఇంకొక 2, 3 మాతాజీలు కలిసి ఈ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళి సేవ చేయండి అని అన్నారనుకోండి. అది ఆ ప్లానింగ్ మంచిదే మాతాజీ. ఎలాంటి ప్లానింగ్ మాతాజీ మీరడిగింది? అంటే ప్రతిదీ మాతాజీ, భౌతికంగా ప్లస్ ఆధ్యాత్మికంగా 2. అంటే ఏ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ ఓకే. ఫ్యామిలీ నడపడానికైనా దేనికైనా, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసేదానికైనా, బిజినెస్ చేసేకైనా, మనం అట్లా భౌతికంగా ప్లస్ ఆధ్యాత్మికంగా. అదే మాతాజీ మనం చేసే భౌతికమైన ప్లాన్స్ ఆధ్యాత్మికంగా కూడా మనకి హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి. సపోజ్ సపోజ్ అంటే మనం చేసే ప్లానింగ్ వల్ల మనం ఓవర్‌గా ఈ భౌతిక విషయాల్లో ఉండిపోయి మనకి టైం దొరకట్లేదనుకోండి ఆధ్యాత్మిక విషయాలకి. అప్పుడు అలాంటి ప్లానింగ్ కరెక్ట్ కాదు మాతాజీ. అంటే అంత ఎఫర్ట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే. ఓకే మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. పరిస్థితులను కృష్ణ. బట్టి గుణం ఉంటది కదా మాతాజీ మంది. ఇప్పుడు ఇంటి వాతావరణాన్ని బట్టి, ఇప్పుడు అర్జునుడు కూడా సత్వగుణంలో ఉంటాను, నేను యుద్ధం చేయను అంటే కాదు, చేయాలన్నారు కదా కృష్ణ పరమాత్మ. మరి అవును. పరిస్థితులను బట్టే కదా మాతాజీ మనం ఏ గుణమైనా. కాదు మాతాజీ. ఇప్పుడు ఇద్దరున్నారనుకోండి. వాళ్ళిద్దరికీ ఇంట్లో ఒకేలాంటి పరిస్థితులున్నాయి. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ పరిస్థితుల్ని ఒకళ్ళు భక్తులు, ఒకళ్ళు అభక్తులు అనుకోండి. ఈ భక్తులు అనేవాళ్ళు ఆ పరిస్థితుల్ని హ్యాండిల్ చేసే విధానం ఒకలా ఉంటది. అభక్తులు ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసే విధానం వేరేలాగా ఉంటది మాతాజీ. ఇద్దరికీ పరిస్థితి ఒకటే. అంటే అక్కడేంటి గుణాలు తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ అనేవి అక్కడ ఆహ్, ప్లే రో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయన్నమాట. అంటే ప్రయారిటీస్ అంటే నా ఉద్దేశ్యం ఇక్కడ ఒకళ్ళకేంటి భక్తులకేంటి ఓకే. నాకీ పరిస్థితి సిట్యుయేషన్ బాలేదు ఇంట్లోన. కాకపోతే ఏంటంటే ప్రయారిటీ నాకు కృష్ణ ప్రయారిటీ. నేను కృష్ణుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, ఇప్పుడు నా పరిస్థితులు బాలేవు. నేను ఈ పరిస్థితి గురించి ఆలోచించుకొని ఉండిపోతే, మా శిక్షా గురువో లేకపోతే మా మాతాజీ ఎవరో నాకు ఈ సేవ ఇచ్చారు. నేను ఆ సేవను వదిలేయాల్సొస్తుంది. అలా కాకుండా నేను వదలకూడదు. భగవంతుడిని వదలకూడదు. అలాగని ఇంట్లో నేను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకూడదు. అప్పుడు నా ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాననమాట. వాడి ఇంట్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టొద్దు. మనం చేయాల్సిన సేవని మనం చేసేస్తాం. అదే అభక్తులున్నారనుకోండి, వాళ్ళేం చేస్తారు, వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఇంద్రియ భోగం అన్నమాట. వాళ్ళేం చేస్తారంటే, ఇంకా ఇంద్రియ భోగం ప్లస్ వాళ్ళేదో టార్గెట్ ఏదో ఉంది వాళ్ళు రీచ్ అవ్వాల్సిందే. ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఇంకా అంటే ఇంద్రియ భోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మాతాజీ. ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. అదే దానిలో బాధపడి, పడి ఏడుస్తూ ఇంకా దాని నుంచి బయటికి రాలేరు. వాళ్ళు అచీవ్ చేయాల్సిన గోల్ అంటే అన్ని రకాలుగా నష్టమే అన్నమాట అది.
అదే భక్తులనుకోండి దేనికి ప్రయారిటీస్ ఇచ్చుకుంటారు. దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. భగవంతుడు మనకి హై ప్రయారిటీ. మిగతావన్నీ మన డ్యూటీస్. చేయాలి తప్పదు. చేసేస్తారు. అలా అంటే హ్యాండిల్ చేసుకునే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. పరిస్థితులు ఒకేలా ఉన్నా. అది అక్కడ మన గుణాలనేవి యాక్ట్ చేస్తాయి మాతాజీ. ఈ భక్తి జీవితంలో అనేవాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళకొకటి. వాళ్ళు తమో గుణంలో ఉండొచ్చు. కానీ ఏంటి వాళ్ళ ప్రయారిటీ కృష్ణ. అప్పుడు కృష్ణ దదామి బుద్ధి యోగంతో మన కృష్ణుడు చెప్పాడు గదా! అప్పుడు వాళ్ళు యాక్ట్ చేసే విధానం ఆ తమో గుణం నుంచి బయటకొచ్చి వాళ్ళు యాక్ట్ చేస్తారు. కృష్ణ భక్తిలో వాళ్ళు యాక్ట్ చేస్తారనమాట. అది. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఇంట్లో సరిగ్గా లేకపోయినా ఇంట్లో భక్తులు హస్బెండ్ గాని పిల్లలు గాని ఇప్పుడు మన బాధ్యత ఇప్పుడు మనం రజోగుణంలో ఉండైనా సరే వాళ్ళని మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మాతాజీ. అంటే కృష్ణయ్య హెల్ప్ తో కృష్ణ ప్రసాదం పెడతా వాళ్ళకి అవన్నీ చేయొచ్చు మాతాజీ. ఇప్పుడు మనం సత్వగుణంలోనే ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు రేపు పెద్దయ్యాక వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు మన వల్ల బాధపడాల్సి వస్తుంది కదా మాతాజీ మనం మార్చుకోపోతే. అది రైట్ మాతాజీ. అవును. ప్రసాదం అవన్నీ పెట్టాలి మాతాజీ. కాకపోతే ఎవరికైనా ఇప్పుడు మీరన్నారు గదా! రజోగుణంలో ఉండి లేతే మనం రజోగుణంలో ఉండైనా అంటే కోపం ప్రదర్శించైనా అది వర్కౌట్ అవ్వదు మాతాజీ. ఎందుకంటే చిన్న పిల్లల విషయంలో ఎస్పెషల్లీ చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే మనం ఎప్పుడైతే మనం కోపం చూపిస్తామో ఫస్ట్ వాళ్ళు ఏ మాట అంటారండి? ఓహో! నువ్వు ఇస్కాన్‌కెళ్ళి లేతే కృష్ణుడి క్లాసులకెళ్ళి ఇదా నేర్చుకుంటున్నావు. నువ్వు నీదే కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నువ్వు నన్నెలా కంట్రోల్ ఆ మాట కంపల్సరీ మనకొస్తుంది కదా మాతాజీ. ఆహా! అది అంటే మనం ఆ మాట అనిపించుకోకూడదు. ఆ మాట అనిపించుకోకూడదు అనంటే మనం చెప్తూ ఉండాలి కానీ ఆ కోపాన్ని ప్రదర్శించకూడదు. వాళ్ళ కోసం మనం ప్రే చేయాలి. తర్వాత ప్రసాదం ఇవ్వడము, అవకాశం దొరికినప్పుడల్లా స్లోగా మనం వాళ్ళలో మార్పు తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉండాలి మాతాజీ. ఇప్పుడు ఫెస్టివల్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తీసుకొని రావడము. కొంచెం కొంచెంగా అన్నమాట. ఎప్పుడైతే మనం మన కోపాన్ని ప్రదర్శిస్తామో అయిపోయింది మాతాజీ. వాళ్ళెప్పటికీ రారు. చాలా కష్టం అవుతుందన్నమాట. పిల్లలు కూడా ఇంకా మనం అనే కొద్దీ ఇంకా మొండిగా డెఫ్ వాళ్ళ ఇంకా కృష్ణ అంటేనే వాళ్ళకి ఇష్టం లేకుండా అయిపోతుందన్నమాట. హరే ముందు కృష్ణ. ఎప్పుడైతే మనం భక్తిలోకొచ్చామో ఫస్ట్ వాళ్ళు మన మెంటాలిటీని మనం ఎలాగా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఎలాగా దానికి రియాక్ట్ అవుతున్నాము లేకపోతే రెస్పాండ్ అవుతున్నాం అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మాతాజీ. మన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కూడాను. అక్కడ మనం అవన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి మాతాజీ. కోపంతో చెప్తే మామూలు విషయాలే వినరు. అదే ఈ కృష్ణ భక్తి విషయంలో అయితే కృష్ణుడికి ఎగ్నెస్ట్‌గా వెళ్తారు మాతాజీ. ఓహ్! ఈ కృష్ణుడి దానిలోకి వెళ్లారు. అందుకే మా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారనమాట. మా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. అలా ఆలోచిస్తారు. ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు మనం ఎట్టి అదే పరిస్థితుల్లో. అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లోకి వచ్చాక. మనం ఆచితూచి అడిగేయాలనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ. అందుకే ప్రభుపాద్ అంటారు, ఈ భక్తి అనేది రేజర్ వాక్ లాంటిది. మనం కొంచెం కత్తి మీద నడుస్తున్నాం అనుకోండి, కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది కట్ అయిపోతుంది కదా! బ్లీడింగ్ వస్తది. అవును అలాగే మాతాజీ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కానీ ఎంతసేపటికి చాలా ఆయన్నే మంది వేడుకోవాలి. ఏదైనా అవును మార్పు మాతాజీ. మార్పు మార్పు ఆయన కంపల్సరీ హెల్ప్ చేస్తారు మాతాజీ. మనకి సహనం ఎక్కువ ఉండాలన్నమాట. మనం నిజంగా వాళ్ళందరి మార్పు కోరుకుంటే మనం ముందు ఆహ్, అన్నిటిని టాలరేట్ చేసుకొని మనలో సహనాన్ని పెంచుకోవాలన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ థాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఉత్తమ్ వస్తా మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. మాతాజీ. మళ్ళీ మనం రేపు కలుద్దామండి భగవద్గీత సెషన్ లో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బుక్ రీడింగ్ ఎలా చేయాలి మాతాజీ ప్లాన్? ఉత్తమ్ వస్తా మాతాజీ ఏమైనా టిప్స్ మాతాజీ. చెప్తారండి? బుక్ రీడింగా మాతాజీ? మాతాజీ ఒక్కళ్ళని చదివితే అంటే కొంతమందికి గ్రూప్‌లో చదివితే బాగా ఎక్కువ ఫాస్ట్‌గా వెళ్తారు మాతాజీ. అంటే మధ్యలో బ్రేక్స్ రాకుండా ఉంటాయి.
మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా మన గ్రూప్ లో ఉండే వాళ్ళు ఎవరైనా రా చదువుదాం రా అని చెప్తారు కదా, అలా చెప్పినప్పుడు మనకి మనం ఆ రోజు చదవకూడదని అనుకున్నా డౌన్ అయినా వేరే వాళ్ళ వల్లనే చదువుతాం. సో గ్రూప్ లో చదివితే మంచిదని నా ఒపీనియన్ మాతాజీ. తర్వాత ఒకేసారి గంటలు గంటలు కాకుండా జస్ట్ 15 మినిట్స్ తోనో లేకపోతే హాఫ్ అన్ అవర్ తో అలా స్టార్ట్ చేస్తే మంచిది. స్లోగా టైం ఇంక్రీజ్ చేసుకుని 1 అవర్ తర్వాత మన మన టైం ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరేమైనా యాడ్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. మీరు చక్కగా చెప్పారు మాతాజీ. సో భక్తుల యొక్క సాంగత్యంలో మనం అధ్యయనం చేస్తే క్రమబద్ధంగా చేస్తాము. అంతకంటే ముందు ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి. డెఫినెట్ గా ఈ పుస్తకం ఇన్ని రోజుల్లో నేను అధ్యయనం చేస్తాను. సో దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ పేజెస్ డివైడ్ అయ్యి ఈ రోజు మనకు అవ్వకపోయినా రేపు అది కంప్లీట్ చేసేటట్టుగా మన సంకల్పం తీసుకుంటేనే మన శాస్త్రాధ్యయనం చక్కగా చేయగలం. అంతేగాని టైం ఉన్నప్పుడు చదువుతానంటే సంవత్సర కాలంలో ఒక చిన్న 100 పేజీలు ఉన్న పుస్తకం కూడా మనకు కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు టైం లేదన్నట్టే అనిపిస్తుంది. ఆల్వేస్ బిజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అసలు నిజంగా బిజీగానే లేని జీవితంలో కదండి. కానీ ఎప్పుడైతే వేస్తామో ఆ పుస్తకం డెఫినెట్ గా టైంకి మనం అధ్యయనం చేయవచ్చు. భక్తుల యొక్క సాంగత్యంలో మనం చదువుతున్న పుస్తకం డిస్కస్ చేయవచ్చు. వాళ్ళకి చెప్పొచ్చు, నేను ఈ పుస్తకం ఇది చదివాను, సో నెక్స్ట్ వీక్ ఇంకా నీకు కొన్ని వివరాలు చెప్తానని వాళ్ళకి చెప్తే, మనం చదవలేదు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ వీక్ అడుగుతారు ఏం చదవా, నెక్స్ట్ 2 చాప్టర్స్ ఏమైందంటే అప్పుడు మనకు అర్థం అయ్యో వీళ్ళకి చెప్పాలి కదా అసలు ఏముంది, దాని గురించైనా చదువుతాం అనమాట. సో ఇవి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్. అది భక్తుల యొక్క సాంగత్యంలో ఎవరైనా చదువుతుంటే చక్కగా చదువుకోవచ్చు. అది మాతాజీ. సో యాక్చువల్ గా ఈవెన్ శాస్త్రాధ్యయనం హిస్ గ్రేస్ అనాది జగన్నాథ్ ప్రభు అప్పుడు శ్రీల ప్రభుపాద్ గారి పుస్తకాలు రీడింగ్ స్టార్ట్ చేయమని చెప్పారు. అప్పుడు 2 years క్రితం నేను స్టార్ట్ చేశాను ఒక గ్రూప్. సో మేము ఇప్పటికీ యాజ్ ఎ గ్రూప్ కింద మేము చాలా పుస్తకాలు అధ్యయనం చేసాం. ఇప్పటికి చిన్న చిన్న పుస్తకాలు రాజ విద్య, జన్మ మృత్యువులకు అతీతంగా, మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు మేమేమి అధ్యయనం చేస్తున్నామంటే ఈ యొక్క ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు, ఆత్మ సాక్షాత్కారం. సో ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యంలో చాలా వివరంగా సో 1 by 1 రీడ్ చేస్తారు, డిస్కస్ చేసుకుంటాం. సో చాలా బాగా గుర్తుంటుంది. అది కాకుండా ఇంకా ఇది భక్తుల యొక్క సాంగత్యంలో ఇండివిజువల్ గా మళ్ళీ వాళ్ళ పుస్తకాలు వాళ్ళు అధ్యయనం చేసే డివోటీస్ చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా ఏదో ఒకటి మనల్ని క్రమబద్ధంగా అధ్యయనం చేసే విధంగా ఒకటి ఎంచుకోవాలి. దాన్ని ఫాలో అయితే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది మాతాజీ. సో ఒక పద్ధతి, ప్రణాళిక నేను చూసాను. చాలా మంది డివోటీస్ ని టైం టేబుల్ వేసుకుంటారు. వాళ్ళు ఈ మంత్ ఈ బుక్ ని కంప్లీట్ చేయాలి, ఇన్ని పేజెస్. సో డెఫినెట్ గా వాళ్ళు ఫాలో అవుతారు. లేకపోతే అసలు ఎప్పటికీ అవదండి మన శాస్త్రాధ్యయనం పుస్తకం. ఎందుకంటే ప్రభుపాద్ గారు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. సో ప్లానింగ్ లేకపోతే మనం ఏమి చదవలేము. అదే ఓకే జై. థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. మళ్ళీ మనం రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.